హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కా వీడియోస్. కంగ్రాట్స్ వోల్కా వీడియోస్. 17 million సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇటు నుంచి అటు చూసినా, అటు నుంచి ఇటు చూసినా, మీరు మెగా కాంపౌండ్ చుట్టూరు అందరితోటి అసోసియేట్ ఉన్నారు. ఆల్మోస్ట్ రామ్ చరణ్ గారితో సినిమా చేశారు, నాగబాబు గారితో షో చేశారు, పవన్ కళ్యాణ్ గారు నన్ను ఎలా ఫీల్ అవుతారు, అండ్ ఆయనతోటి జనసేన వాటిల్లోనూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ చిరంజీవి గారితో మరి ఎంతవరకు ఏ మేర వరకు కనెక్షన్ ఉందని నాకు తెలియదు, మేము మాట్లాడలేదు అనుకుంటా. అండ్ వైష్ణవ్ తేజ్తో కూడా మీరు దగ్గరగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఉంది సాయి దుర్గ తేజ్ ఉన్నారు, వరుణ్ తేజ్ ఉన్నారు. మరి వీళ్ళతో ఎలా అసోసియేట్ అయి ఉన్నారు? అసలు మెగా హీరోస్ తోటి మీ రిలేషన్ ఏంటి చెప్పండి మేడం. నాకు దాదాపు ఒక 10 మంది హీరోలతో నాకు బాగానే ర్యాప్ ఉంది మేడం. ఈవెన్ అల్లరి నరేష్ కావచ్చు, కిరణ్ అపవరం కావచ్చు, సందీప్ కిషన్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 10 హీరోలతో బాగా ఉంది మేడం. అంటే నేను వాళ్ళతో బాగుండడం వల్ల వాళ్ళు నాతో ఉంటారు తప్పనిచ్చి, వాళ్ళు నాతో బాగుండడం వల్ల నేను ఉండడం కాదు మేడం. పక్కన పెడితే నేను రీసెంట్లీ అంటే అంతా ఆల్మోస్ట్ 1 month లోపే అల్యూమినియం ఫ్యాక్టరీలో హరీష్ శంకర్ గారిని వెళ్ళి కలవడానికి వెళ్ళాను. ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించా నా క్యారెక్టర్ కోసం. అంటే నాకు హరీష్ శంకర్ గారి పరిచయం, మళ్ళీ ఒకసారి వెళ్ళి కలవడానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు కళ్యాణ్ అన్నయ్య కూడా షార్ట్ లో అక్కడే ఉన్నారు. ఇంకొక 10-15 నిమిషాలు, ఆల్మోస్ట్ 10-15 అడుగుల డిస్టెన్స్ లో హ్యాపీగా నేను మా కులదేవం వెంకటేశ్వర స్వామి, నా ఇష్టదేవం అయ్యప్ప స్వామి, వాళ్ళని ఎలా చూస్తానో నేను కళ్యాణ్ అన్నని అలా చూస్తా. అలాగా హ్యాపీగా చూసుకోండి కొంతసేపు. అంటే అది చాలా తక్కువ మందికి దొరికే అదృష్టం. నేనైతే అలానే ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఆ తక్కువ మందిలో నేను ఉన్నందుకు నేను చాలా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా చూసుకొని. తర్వాత ఎందుకంటే ఆ షూటింగ్ అట్మాస్ఫియర్ మనం ఎక్కువసేపు ఉండకూడదు. నేను వెళ్ళింది హరీష్ శంకర్ గారిని రిక్వెస్ట్ చేసుకోవడానికి, వేషానికి వెళ్ళాను, అయిపోయింది, చూసుకొని వచ్చేసాను. బట్ కళ్యాణ్ అన్నతో నేను చేయలేదు. పోతే నేను ఈ మధ్య 99 టీవీ వాళ్ళు 70 మంది సెలబ్రిటీస్ తోటి తెలుగులో స్పెషల్ ప్రోగ్రామ్ బర్త్డే దీంతో అకేషన్తో ఒక 70 మంది సెలబ్రిటీల్లో నన్ను ఒక సెలబ్రిటీ కింద వాళ్ళు పిలవడము. ఆ 99 టీవీ తోట చంద్రశేఖర్ రావు గారు, ఆ చైర్మన్ గారికి మీకు పదవి పొందడం. సో ఆయన దాంట్లో నేను ఒక 4-5 daysలో ఇంటర్వ్యూ వస్తుంది మేడం. ప్రోమో కూడా కట్ చేశారు. సో చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ ఆ బర్త్డే పరంగా షేర్ చేసుకుని వచ్చా. ఎప్పుడు నేను సినిమా ప్రస్థానం కాకముందే నేను బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయడం, ఇవన్నీ ఆ ప్రస్థానం అంతా మీకు ఒక 1/2 hour ఇంటర్వ్యూలో దాంట్లో నేను మాట్లాడి వచ్చాను. సో కాకపోతే నేను చిరంజీవి అన్నయ్యతో నేను సినిమా చేయలేదు, కళ్యాణ్ అన్నతో నేను చేయలేదు, రామ్ చరణ్ గారితో చేశాను, సాయిధరం తేజ్ గారితో చేశాను. సో ఇట్లా నాగబాబు అన్నయ్యతో నేను స్టేజ్ షో చేశాను. సో ఈ పరంపర జరుగుతుంది. బన్నీ సార్తో కూడా నాకు చరణ్ సారు, బన్నీ సార్ వీళ్ళంతా పేరు పెట్టి పిలిచేంత చనువు ఉంది నాతో వాళ్ళతో. సో అయితే ఒకటి మేడం, ఇక్కడ నాకు మెగా కాంపౌండ్ అని పర్టికులర్గా ఏం లేదు మేడం. కాకపోతే నేను మా అమ్మ నాన్న నాకు ఎంత ఇష్టమో, సో ఈ జన్మకి నాకు నా బిడ్డలు ఎంత ఇష్టమో, అలాగే ఈ జన్మకి నాకు కళ్యాణ్ అన్న అంత ఇష్టం. దానికి ఎందుకు అంత ఇష్టం అంటే నేను అడిగితే మీరు అడగండి, నేను ఆన్సర్స్ ఇస్తా. అది పెద్ద విషయం కాదు. సో అలాంటప్పుడు నేను ఈవెన్ ప్రభాస్ అన్న సినిమాలో నేను చేయలేదు, కానీ ఆయన చేసే సోషల్ యాక్టివిటీకి నేను ఫ్యాన్ అయ్యాను. అలాగే మహేష్ బాబు గారితో నేను చేయలేదు, ఆయన చేసే సోషల్ యాక్టివిటీస్కి నేను ఫ్యాన్ అయ్యాను. ఇంకా ఏ హీరోస్ అయినా చేయలేండి మేడం వాళ్ళు. సో ఒక మంచితనము, మానవత్వం ఎవరికి ఉంటుందో సొసైటీలో, వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు నాకు దేవుడితో సమానం. వాళ్ళలో దేవుడిని చూస్తాను నేను. అది నాకు ఏ రిలీజియనా, ఏ క్యాస్టా, ఏ ప్రాంతమా, నాకు నన్న బిజినెస్ మేడం. కొంతమంది మానసిక రోగులు, నమ్మకద్రోహులు ఉంటారు. వాళ్ళు తెలియక చేస్తారా, పరిస్థితుల వల్ల తప్పు చేస్తారా పక్కన పెడితే, వదిలేస్తే చాలా మట్టుకు మాత్రం సొసైటీలో మంచి వాళ్ళు, మానవత్వం ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళలో నేను దేవుని చూస్తా, నో డౌట్. అందులో నేను ఫస్ట్ ప్రయారిటీ కింద చూసే వ్యక్తిని కళ్యాణ్ అన్నని. నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు స్టంట్ వేశారు మేడం. 1,50,000 ఆల్మోస్ట్ ఖర్చు అయింది. నిజంగా ఆ రోజు నాకు డబ్బులు. ఇప్పటికే నేను ఎవరి మంత్ షూటింగ్స్ చేసుకోకపోతే, నేను ఆల్మోస్ట్ ఒక 10 days అలా బిజీ ఉంటున్నా, ఆల్మోస్ట్ 10 సినిమాలు జరుగుతున్నాయి. ఇన్ కేసు నాకు ఇబ్బంది అయితే మాత్రం నేను ఫ్రాంక్లీ చెప్తున్నా మేడం, నేను ఎవరి దగ్గర అప్పు చేయాలి, లేదంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ని ఎవరన్నా, వాడు చంద్రన్న, సప్తగిరి, ఇంకోళ్ళ పక్కన పెడితే వాళ్ళ దగ్గర డబ్బులు ఫ్రీగా అయినా అడుక్కోవడమే, బెగ్గింగే. ఇది మళ్ళీ ఇదేం కాదు. సో ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మనం చెప్పుకోవాలి మేడం. ఏదో లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా అవసరం లేదు. దానివల్ల ఏం జరగదు, మనకు ప్లస్ జరగకపోక మైనస్, ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళడం వల్ల. హలో, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్కి
కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియోస్ ఆన్ దాట్. ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ యూజ్ వై అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండే మమ్మల్ని. థ్యాంక్ యూ.